భగవద్గీతని అర్జునుడికి ఉపదేశం చేసి నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం పోయింది, నాకు స్మృతి కలిగింది అని అర్జునుడు మళ్ళీ చెయ్యవలసిన కర్తవ్యమునందు పూనిక పొందేటట్టుగా భగవద్గీతని ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు. దేశకాలములతో సంబంధం లేకుండా ద్వాపరయుగంలో చెప్పిన కలియుగంలో కాదు, ఎప్పటికీ కూడా మనిషి తన జీవితాన్ని పండించుకోవడానికి యోగ్యమైనటువంటి శాస్త్రజ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురువు. ఇంత జ్ఞానమునకు కారణమైన వాడు ఎవరున్నాడో, ఇంతటి పౌరుష పరాక్రమములు కలిగిన వాడు, ఇంతమంది రాజుల్ని ఓడించినవాడు, ఇంతమంది రాజుల్ని జరాసంధుని యొక్క చెర నుంచి విడిపించినటువంటి వాడు, క్షత్రియులంటావా అందరికన్నా పౌరుష పరాక్రమములలో అధికుడు, జ్ఞానులలో అంటావా ఆయన కన్నా అధికుడు ఎక్కడున్నాడు? ఆయన కన్నా జ్ఞాని ఉన్నాడా? ఆయనకన్నా విషయములు తెలిసిన్నవాడు ఉన్నాడా? అసలు నిజానికి వేదమే ఆయన నుండి వచ్చి, ఇంకా ఆయన కన్నా జ్ఞాని ఎవరున్నాడు? ఆయన కన్నా పౌరుష పరాక్రమములు